అసలు చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి. నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నన్ను మరోలా అర్థం చేసుకుని. పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా. ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదు గాని. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి. Caesar? Caesar? Caesar! Keep quiet! Rani? Hi! How are you? What a surprise! What a surprise! ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట? మీ అక్కయ్యకి పెళ్ళైందిట, మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట. ఫైన్. పాపం మీ నాన్నగారు పోయారట, నువ్వు డాన్స్ ప్రోగ్రాం ఇచ్చావట. నీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట, అతనికి నీకు ఏదో ఇదిట. ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం? నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే. అర్థం చేసుకో, అడగటానికి ఏముంటుంది? నువ్వేమో లక్షాధికారివి, నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు. అత్తమామలు లేరు, ఆడబడుచులు లేరు, మేమిద్దరం. మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం. అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటే? ఏమిటి విషయం? ఏమి లేదు, మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది
సాగరిక అని పెద్ద హోటల్ పెట్టారట. అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట. అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా? Come here. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట. ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి, తెలుసు కదా? తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా. సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట. షీ వాంట్స్ టు అప్లై. 10th వరకు చదువుకుంది. చదువు గురించి కాదు, గొప్ప వేదాంత వారు అమ్మాయి కదా. హోటల్ ఉద్యోగాలు అవి ఇవి. పర్వాలేదండి, అలా అనుకుంటూ కూర్చుంటే నవ్సు కూడా వద్దు, ధైర్యంగా చెప్పేసాయి. బా, మొదటి నుంచి దీనికి పూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు. అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి, ఎగిరో గంతు. ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి, ఎగిరి 2 గంతులు. టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి, గంతులే గంతులు గంతులే గంతులు. మనం వెళ్ళేలోపు హారతి కర్పూరం అయిపోతుంది. అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు, ఏటైనా అలా ఉరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలుపేసిందండి. అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి. అమ్మ మీనా. మీనా ఏమిటండి? అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా, మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా, హారతిద్దామని. హారత అండి? అవునమ్మా, ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు. శుభం కలగాలని. అమ్మ మీనా. మడి కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలుచుకొస్తాను. అమ్మా మీనాక్షి. మీనాక్షి బాగుందమ్మా. నీ పేరా? మిస్ మీనాక్షి, హౌస్ కీపింగ్ ట్రైనీ. ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట. క్షేమంగా వెళ్ళిరా అబ్బా. అవును, అక్కడ హారతి ఇటు పద. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది. హారతి నువ్వే ఎత్తేసుకో. ఏమిటి కూరలు కొంటున్నారా? అవునమ్మా. చూ చూ చూ. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆటో ఆటో. అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాగే సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో? ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు. 2nd and 3rd ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్, టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి. ఓకే? ఎస్ సార్. రవి శాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? 3rd ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను. మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం. ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. ఎస్. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను. లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూ లో ఉంటుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్. వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్. నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి, ఒక యామిని కృష్ణమూర్తిని చెప్పుకోవటానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో, ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి.
ఈ ఫోటో మీదేనా? ఎస్ సార్. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ రైట్ నౌ. నౌ కమింగ్ టు దిస్ పాయింట్, మన హోటల్లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఆల్ మండేస్, వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి. మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్? హౌ ఇస్ ది ఐడియా? చాలా బాగుంది సార్, గుడ్. అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం. యు సే మిస్టర్ చంద్రశేఖర్, ఇందులో తెలుసుకోవటానికే ఉంది. ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్, ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అంతే కదమ్మా? ఎస్ సార్. మరి పెర్ఫార్మెన్స్ 500 రూపాయల చొప్పున చూసుకున్న నెలకి 12 పెర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట. నో కంపారిజన్, నో కంపారిజన్. ఆపరేటర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 minutes. ఓకే, గుడ్. డాన్స్ ఓకే. వన్ మోర్ థింగ్, మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది. దాని ఇన్ఛార్జిగా మీరుండండి. ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఏమ్మా? వాట్ మిస్టర్ చంద్రశేఖర్? అంటే డ్యూల్ రోల్ అన్నమాట. వెరీ లక్కీ గర్ల్ సార్. Looking at you in a saree, I thought you were an Indian. Yes, everybody thinks that. మేడం, Thank you. But I like Indian clothes, Indian culture, Indian fine arts. In fact, India has become my second home. How is the response to Odyssey in the South? Very good. People really appreciate fine arts in the South. I see. Meenakshi, Here's some okay. guests. గుడ్ ఈవినింగ్ షారన్. Good evening. దిస్ ఇస్ ద గర్ల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. షారన్ లోవన్ గారిని అమెరికన్. 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ, మణిపూరి, వాట్స్ ది అదర్ డాన్స్, Ciao. చౌ, ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. I don't know what he said, but I hope it was good. He's telling you are a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. షూర్, But now we're waiting to see your dance performance. ప్లీజ్. ప్లీజ్. ఏకాగ్రత, భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు. ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. A higher reality. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న శరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో, చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. I'd be delighted if నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకువెళ్ళడం నాకు ఇష్టమే. దట్ వుడ్ బి రియల్లీ నైస్. Well, she deserves it. And her father has సాంప్రదాయ really given సిద్ధంగా her వాళ్ళ the నాన్నగారు freedom. నృత్యం నేర్పించారని చెప్తున్నారు. She must be true to కానీ herself. ఆమె కూడా తన కళకు న్యాయం You చేయాలి. understand that classical dance కాళ్ళు is చేతులు more తాళం than తప్పకుండా just ఆడించడం నృత్యం కాదు. It's not enough to just ఎక్కడైనా ఏ దేశంలోనైనా pretty movement. ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. You have to reach out to the audience. You have to move them with the inner quality of the dance. రండి, Ian, మీకు నూరేళ్లు. Ian, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. we were just talking నేను మీ about డాన్స్ it. చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. I can అప్పుడు tell you everything మీ about అంతరాత్మ that. చేసే ఆనందం చూపించండి. I'm coming in 1 month. And I'm very much looking forward to seeing you dance again, okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay? Miss Meenakshi Devi? ఎస్. కాంప్లిమెంట్స్ ఫ్రమ్ హోటల్. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. థ్యాంక్ యూ. యూ కెన్ బి షూర్ ఆఫ్ దాట్. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ఠం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచించుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించింది. హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. ఆశ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్, ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. ఆహాహాహా. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఆహాహాహా. ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది. హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. నభజే వాయుపుత్రం నభజే బాలగాత్రమే. నభజే వాలగాత్రం ఏమిటండి? అవునే, అది తోక కాదు, తొండం. తొండము నేకదంతము తోరపు బొచ్చ. కాదండి, తోకే శ్రీయాంజనేయం. కాదు, తొండమే. కాదండి, తోకే. తొండమే. తోకే. తొండం. తోకే. అమ్మయ్య, అదిగో తొండం తోరబొచ్చ. అవునండి, నిజమే. ఇన్నాళ్ళు తొండానికి తోక అనుకుని పూజ చేశాను. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్చారం అప్చారం అప్చారం. దేవరాజ సేవ్యమాన పావన పావనాద్రి పంకజం. ఆహా, ఇంగ్లీష్ సంగీతం నేర్చుకున్నా మన సంగీతం కూడా ఎలా వాయిస్తుందో చూడు. సర్లేండి. వ్యాలయాజ్ఞ సూత్రము శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ పురాధినాథ. నాదంటే నేనే. మీరే. కాశికాపురాధినాథ కాలభైరవం కాలభైరవం. నేను చెప్పను పండి. సావిత్రి సావిత్రి సావిత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను. కాల భైరవం భజే.
ఇదండి కాంబినేషన్ అంటే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అది నిజంగా మీరిద్దరే. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు? దేనికైనా టైం రావాలి కదండి. మీనా గారు, మీరు త్వరగా రెడీ అయితే వెళ్ళి పాస్పోర్ట్ వ్యవహారాలు అవి చూద్దాం. మనం వెంట పడితే గానీ ఇలాంటి పనులు జరగవండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు కూర్చోండి. అందులో మీనా గారి ప్రయాణానికి టైం కూడా ఎక్కువ లేదు. అది నిజమే. నేను స్నానం చేసి వస్తా. ఉమ్. మేమంతా మీకు చాలా రుణపడి ఉన్నామండి. మీనాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి మీరే కారణం. భలేవారండి. నేనే నాట్యం నేర్పి సుశీరాలను ఇంత పైకి తీసుకొచ్చానని లేదు. మీనా గారు నీళ్ళేమిటో పాలేమిటో తెలుసుకున్నారు. ఆ పాల రుచి అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి? రామకృష్ణ గారు లేరు, మీ నాన్నగారు శిష్యులు. ఇవాళ గురు పౌర్ణమి కదా, శిష్యులతో కలిసి గురు పూజ చేస్తున్నారు. మీరు ఒకసారి వస్తే మీ నాన్నగారిని తలుచుకున్నట్టుంటుంది. ఇదిగో. మీనా, మీనా, మీనా. అరే, ఇంత బాగా చేసిన తర్వాత కూడా ఏమిటి? ఆవిడ కూడా మెచ్చుకున్నారు. నేను అమెరికా కూడా తీసుకెళ్తున్నారు. Isn't it? I never felt. ఈ కళలన్నీ హానికి ఎందుకో పనికిరావు అనుకున్నాను. కానీ మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను. ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను. Your attention please. We regret to announce that Vaidyut flight to Jaipur and Bhubaneswar is delayed due to bad weather. The probable time of departure will be approximately 15:45 hours. That is 3:45 p.m. Indian Airlines announced the arrival of flight IC561. I can't from thank you Hyderabad. enough for all All your the help. passengers traveling It's by so flight nice of you to come and see us off. IC562 You've are taken a lot requested of to keep their culture. boarding cards handy, pass through the Here's the security tag check, for your and handbag. await the Now put departure the hall. sticker on the outside of your suitcase. You have one bag. This is yours, okay? Your attention please. Dr. C. Varadarajan, passenger Thank you. arriving by flight Hello, I've got a group of 20. IC561 is requested to contact Indian Airlines Inquiry Counter for a message. I repeat, Dr. C. Varadarajan to contact Indian Airlines Inquiry Counter for a message. తను రాలేకపోయాడు, ఇది మీకు ఇమ్మన్నాడు. ఈ ఉత్తరం కూడా మీకు ఇమ్మన్నాడు. కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా మీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగాను. మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు. అది మీ సంతోషం. మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను. ఇది నా సంతోషం. ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం. ఆ దారం పెనవేసి గట్టిగా ముడివేసి ఉంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది, ఒక సంబంధంగా మిగిలుండేది.
security and await the departure hall. Your attention please. There is a blue handbag lying ఇంకా at the రాదేంటి? executive టైం class ఉంటేనో. booking counter. Where's Owner, Meenakshi? please identify. toilet. Here's her boarding card. There is a further delay in the departure of Walgut flight Please to come for Jaipur security. and Come, Bhubaneswar. come on. The expected time of departure will be 4:45 రెండు p.m. చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది కానీ మీ చెయ్యి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను నేనంటే మీకు అయిష్టత లేదు అభిమానం ఉంది కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడలా నిలిచింది ఫోన్లేండి ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు గజ్జెలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు సాయిత్రి నువ్వు వెళ్ళి తీసుకురా టైం అవుతోంది All the passengers are requested to identify their registered baggage before boarding the flight. Any unidentified baggage will be offloaded. I repeat, please identify your registered baggage before boarding the flight. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా This is the last and final call to the passengers traveling by flight IC562 to Hyderabad. They are requested to pass through the security check immediately and proceed to the aircraft. The flight is now ready for departure. కానీ ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండే మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్